ఇది ఇప్పటివరకు నేను కూడా చూడలేదు. అది వైజాగ్ బీచ్ రోడ్లో ఉంది. అదేంటంటే శ్రీ హారియర్ మ్యూజియం. సో SS60 మ్యూజియం అనమాట. సో ఈ వీడియోలో మనమైతే మ్యూజియం డిజైన్ మరియు నిర్మాణం, సో శ్రీ హారియర్ యొక్క ప్రత్యేకతలు, అదేవిధంగా మన మెరైన్ కమాండోస్ సెక్షన్ గురించి, వర్చువల్ రియాలిటీ అనుభవము, అదేవిధంగా చారిత్ర, దాని హిస్టరీ మొత్తం అయితే ఈ వీడియోలో అయితే మనం డీటెయిల్గా చెప్తాను. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్ కూడా చేయమని చెప్పండి. సో ముందుగా వెళ్ళే ముందు మీ అందరికీ నమస్కారం. సో ఈ మ్యూజియం యొక్క డిజైన్ గురించి అయితే మనం ఫస్ట్ అయితే తెలుసుకుందాం. సో ఈ మ్యూజియం యొక్క డిజైన్ అనేది, సో ఈ మ్యూజియం కేవలం ఒక హాల్ లాగా కాకుండా చూడగానే ఆకట్టుకునేలా రాజీవ్ స్మృతి భవన్లో ఏర్పాటు చేశారనమాట. సో ఈ మ్యూజియం ప్రధాన ఆకర్షణ అయిన శ్రీ హారియర్ విమానం గాలిలో వేలాడుతున్నట్లుగా, అంటే ఇప్పుడు గాలిలో ఇది స్ట్రైట్గా వెళ్ళిపోద్ది అనమాట. సో స్ట్రైట్గా టేక్ ఆఫ్ అయిపోయే ఆ రేంజ్ ఉందన్నమాట దీనికైతే. సో ఇది విమానం గాలిలో స్థిరంగా ఉన్నట్లు ఒక భ్రమణం కలిగిస్తుంది. సో మ్యూజియం లోపల సీలింగ్ మరియు లైటింగ్ సెటప్ అంతా కూడా నౌకాదళ వాతావరణం ప్రతిబింబించేలా ఉంటుంది. సో అది కూడా నిజమే. సో మొత్తం అయితే చూసారా, సీలింగ్ ఫ్లైట్ ఎలగెట్టడం ఎంత కొంచెం ఏదో దీనిలో వెళ్ళినట్టు అయితే ఫీల్ అయితే వస్తుంది. సో ఇక్కడ శ్రీ హారియర్ యొక్క ప్రత్యేకతలు చూసుకుంటే SH60, దీన్ని సింపుల్గా పలకడం అయితే SS60. సో ఇక్కడ ప్రదర్శనలో ఉన్న విమానం సాధారణ యుద్ధ విమానం కాదు. దీనికి కొన్ని అద్భుతమైన సామర్థ్యాలు కూడా ఉన్నాయి. అదే వి స్లాట్ సాంకేతికత. అంటే వి స్లాట్ అంటే వర్టికల్ షార్ట్ ఆఫ్ టేక్ ఆఫ్ అని చెప్పాను కదా. సో వర్టికల్గా అంటే స్ట్రైట్గా లేచి టేక్ ఆఫ్ అయిపోద్ది అనమాట. అంటే రన్వే పైన అవసరం లేకుండా ఇలా ముందుకెళ్ళి స్పీడ్గా వెళ్తే చూసారా, అలా ఏంటి అవసరం లేకుండా డైరెక్ట్గా అక్కడ ఉన్న ప్లేస్ నుంచి స్ట్రైట్గా లెగిసిపోద్ది. అలాంటి ప్రత్యేకతలు అయితే దీనికి ఉన్నాయి. సో ఇది ఎక్కడెక్కడ సేవలు అందించిందంటే INS విక్రాంత్, మీ అందరికీ తెలిసిందే. INS విరాట్ ఈ యుద్ధ నౌకల పైన నుండి ఇవి పనిచేసిందనమాట. సో ఇంజిన్ ప్రదర్శన చూసుకుంటే మనం మ్యూజియంలో ఈ విమానానికి సంబంధించిన భారీ ఇంజిన్ విడివిడి భాగాలు ప్రదర్శనకు ఉంటాయి. సో మీరు చూసుకుంటే అవి ఈ భాగాలన్నీ ఆ ఇంజిన్ ప్రదర్శనవి, ఫైటర్ జెట్టు, అదేవిధంగా లోపల ఇంకేమో ఉన్నాయి, మొత్తం పాటలు అయితే ఇందులో విడివిడిగా పెట్టారు. సో మీరు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. నాకైతే అంత క్లియర్గా అయితే తెలియదు. మీరు చదవాలనుకుంటే అక్కడ రాసి పెడతారనమాట, ఏ పార్ట్ ఎలా పనిచేస్తుంది అనేది మొత్తం అయితే ఉంటుంది. సో మెరైన్ కమాండో సెక్షన్ చూసుకుంటే మ్యూజియంలో కేవలం విమానం మాత్రమే కాకుండా భారత నౌకాదళానికి చెందిన ఎలాంటి ఫోర్స్, ఎలైట్ ఫోర్స్, మ్యాక్రోస్, మెరైన్ కమాండోస్ గురించి కూడా ప్రత్యేక సమాచారం కూడా ఉంది. సో మ్యాక్రోస్ అంటే మెరైన్ కమాండోస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మనకి నేవీ డే అప్పుడు ఇవన్నీ ప్రదర్శన చేస్తారు కదా, అప్పుడు మీకు అందరూ చూస్తూ ఉంటారు. సో వారు వాడే ఆయుధాలు, స్కూబా డైవింగ్ మీ అందరికీ తెలిసిందే. గోవా వెళ్ళారా? వైజాగ్లో అంటే లేదు కానీ గోవాలో ఉంటుంది. నేను థాయిలాండ్లో కూడా చేశాను స్కూబా డ్రైవింగ్. సో పరికరాలు, సముద్రము గర్భంలో వారు చేసే సాహసాలు సంబంధించిన విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇందులో ఈ మ్యూజియం మొత్తంలో అవన్నీ తెలుసుకోవచ్చు అనమాట. వర్చువల్ రియాలిటీ VR అనుభవం కూడా ఉంటుందండి ఇందులో. సో సందర్శకులు మరింత అనుభూతిని అందించడానికి కొన్నిసార్లు అక్కడ నాకు అంత కరెక్ట్గా చదవడం రావట్లేదు. ఇదంతా తెలుగులో మనం చెప్పాలంటే మనకు అంత కరెక్ట్ అనేది రాదు కాబట్టి సో అక్కడక్కడ కొంచెం మిస్టేక్స్ వస్తాయి. అవన్నీ కొంచెం క్షమించి మీరు దయతో కొంచెం లైక్ అండ్ కామెంట్ చేస్తే ఇంకొంచెం మంచి వీడియోలు అయితే నేను చేస్తాను. ఈ మ్యూజియంలో ఏంటంటే కాక్పేట్ లోపల కూర్చుంటారు చూసారా, ఎలాంటి ఉంటుంది. సో పైలట్ కంట్రోల్స్ ఎలా ఉంటాయనేది ఇక్కడ ఉన్న మోడల్స్ అర్థం చేసుకోవచ్చు అనమాట మనం. సో దీని చరిత్ర అయితే ఒకసారి తెలుసుకుందాం. భారతదేశంలో 1980లో బ్రిటన్ నుండి EC హారియర్ విమానంను కొనుగోలు చేసిందనమాట. ఎక్కడి నుంచి? బ్రిటన్ నుండి కొనుగోలు చేశారు దీన్ని అయితే. సో దాదాపు 3 దశాబ్దాల పాటు దేశ సంరక్షణ కీలక పాత్ర పోషించి ఈ విమానం 2016లో రిటైర్ అయ్యి వాటి స్థానంలో ఇప్పుడు MiG-29K ఈ శ్రీ హారియర్ యొక్క స్థానంలో ఏమొచ్చాయంటే MiG-29K విమానం సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడైతే ఇదైతే రిటైర్ అయిపోయింది. ఈ వైభవాన్ని భవిష్యత్తు తరాలకు చూపించాలనే ఉద్దేశంతో ఇదైతే మ్యూజియంగా చేంజ్ చేశారనమాట. సో అది BMRDA, మీ అందరికీ తెలిసింది, వైజాగ్ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. సో సందర్శకులకు నా వరకైతే చిన్న సలహా అనమాట. సో అదేంటంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అదే వరుసలో ఉన్న కుస్రూ సబ్మెరైన్, TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఇవన్నీ కూడా ఉంటాయి. అవి కూడా విజిట్ చేయండి. మీకు కాఫీ తాగాలంటే కాఫీ కూడా తాగవచ్చు, అక్కడ ఉంటాయి అన్నీ అవైలబుల్ బీచ్ రోడ్ మొత్తం. సో అన్నింటికి కలిపితే 200 తీసుకుంటాడు పర్ హెడ్. 4 కలిపితే 200. విడివిడిగా వెళ్ళాలంటే సపరేట్ ప్రైజెస్ ఉంటాయి. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే విడివిడిగా వెళ్ళకండి, ఎందుకంటే మధ్యాహ్నం పూట 4 అయితే ఈజీగా తిరిగేయచ్చు. సో మీరు అవన్నీ తిరిగేసిన తర్వాత
నైట్కి అయితే బీచ్ రోడ్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బీచ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో నేనైతే మొత్తం తిరిగేసి మొత్తం బీచ్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయి మా ఫ్యామిలీతో పాటు. సో బీచ్ చూస్తుంటే మంచి కలర్ఫుల్గా అనిపించింది. అక్కడ నేనైతే ఒక ఐస్ క్రీము మా ఫ్యామిలీ కూర్చున్నారు చూసారా, బీచ్ అలలను చూస్తూ బాగా అయితే ఎంజాయ్ చేశాను నేనైతే. అక్కడ మీకు బయట ఫుడ్ తినాలనుకుంటే, అవుట్ సైడ్ ఫుడ్ తినాలనుకుంటే చాలా అంటే చాలా ఉంటాయి అన్నమాట. ఐస్ క్రీమ్స్, ఇంకా బజ్జీలు, పకోడీ చాలా ఉంటాయి. బీచ్ని చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. కాకపోతే ఎప్పుడో ఎల్లుడికి అవన్నీ ఉంటాయి, కానీ డైలీ వెల్లుడికి అయితే ఏది తినాలో అది ఏం చిరాకు అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు అయితే మనకు అలా అనిపిస్తుంది, ఎంజాయ్ ఫుల్గా ఉంటుంది మానగా అయితే. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వైజాగ్ బీచ్ వ్యూ మీకు నచ్చినట్టయితే, సో ఆ పైనుంచి ఈ బీచ్ పైనుంచి అయితే మనకి ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు అయితే ఈ బీచ్ లోపలికి వచ్చి మళ్ళీ టర్నింగ్ చేసుకుని వెళ్తాయి అన్నమాట. సో మీరు ఎప్పుడైనా గమనిస్తే ఈసారి వెళ్ళినప్పుడైతే గమనించండి, ఎందుకంటే నేను చాలాసార్లు గమనించాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో నేను నైట్ అయ్యేసరికి బీచ్ మంచి, అప్పుడు స్నానం చేయాలనిపించింది, కానీ ఆ టైంలో ఏం చేస్తున్నాం ఎవడూ లేడు ఆ స్నానం చేసేది. సో నేనైతే అప్పుడు ఇంకా స్నానం అవి ఏం లేదు. ఇంకా ఆ టైంలో ఇంక వర్షం కూడా పడిందండి, చెప్పడం మర్చిపోయాను. ఆ టైంలో వర్షం పడింది, ఇంకా అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట మేమైతే. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలాంటి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సో ప్లాన్ చేస్తే పర్ఫెక్ట్గా ప్లాన్ చేయండి, ఎందుకంటే 2 డేస్లో అవుతుందండి వైజాగ్ తిరగాలంటే మ్యాక్సిమం. సో స్లోగా తిరగాలని, ఎంజాయ్ చేస్తూ తిరగాలంటే 2 డేస్ పడుతుంది. లేదు ఫాస్ట్గా తిరిగేవచ్చు అనుకుంటే 1 డే సరిపోద్దండి. కాకపోతే నా బెస్ట్ సలహా ఏంటంటే 2 డేస్లో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తిరగచ్చు. మీ ఫ్యామిలీతో చిల్ అవ్వచ్చు, అదేవిధంగా మీ పిల్లలు కూడా హ్యాపీ అయిపోతారు, మీరు కూడా హ్యాపీ అయిపోతారు, అందరూ హ్యాపీ. సో ఇది ఫ్రెండ్స్ వైజాగ్ బీచ్ రోడ్లో ఉన్న మ్యూజియం. ఇలాంటి 4 మ్యూజియంలు ఉన్నాయి. 4 మ్యూజియం వీడియోలు అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో అన్నీ మీరు చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే వైజాగ్ ఎవరైనా ట్రిప్ వేయాలనుకుంటే మన ఛానల్లో ఉన్న యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం డీటెయిల్గా చెప్పాను. సో అన్నిటికి మీరైతే వెళ్ళి హ్యాపీగా తిరిగి ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ వచ్చేయండి మామ. సో ఇది మామ సీ హారియర్ మ్యూజియం గురించి నేను చెప్పే వే బాగోపోయినా సరే నేను చెప్పిన దాంట్లో మ్యాటర్ ఉన్నది అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్